స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిఐడి అరెస్టు చేసిన క్షణం నుండి తెలుగు జాతి అంతా కూడా ఆయనకు బాసటగా నిలిచారు. అందులో భాగంగానే ఆయన అక్రమ అరెస్టుకు చాలామంది కూడా అసలు బాసిన పరిస్థితి ఉంది. దీంతో నిజం నిలవాలి గెలవాలి అన్నటువంటి నినాదంతో ఈరోజు ఆయన భార్య భువనేశ్వర్ మాత్రం నిజం గెలవాలనే నినాదంతో యాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర విజయనగరం ఉత్తరాంధ్ర పర్యటన నేపథ్యంలో విజయనగరంలో ట్రైన్ ప్రమాదంతో పాటు ఆ రోజు ఆయనకు ముందస్తు బెయిల్ రావడం ఈ యాత్ర అర్ధార్థంగా నిలిచిపోయే పరిస్థితి. మలి విడతగా ఈరోజు శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో 6 మృతి చెందారు. ఆ కుటుంబాలను పరామర్శించేందుకు ఆమె వచ్చారు. ఉదయం నుండి కూడా జిల్లాలో పర్యటన కొనసాగుతుంది. ఆమె చేపట్టినటువంటి ఈ యాత్రపై మనకు మాజీ ఎమ్మెల్సీ పీరిగట్ల విశ్వప్రసాద్ ఉన్నారు. చూస్తే కనుక ఆయన అక్రమ అరెస్టును యావత్ తెలుగు కూడా జాతి ఖండించింది. తో పాటు ఈరోజు ఆ కుటుంబాలని పరామర్శకొస్తున్నటువంటి ఈ నేపథ్యంలో అర్ధాంతరంగా యాత్ర నిలిచిపోయినటువంటి విషయాన్ని మాత్రం వైసీపీ చాలా ఎబ్బేవిగా వారు వ్యాఖ్యలు చేశారు. ఏ విధంగా తీసుకొచ్చి వార్తలు వాళ్ళు తప్పుడు నిర్ణయాలు తీసుకొని చేసేవాళ్ళు, ప్రజలకు అన్యాయం చేసేవాది వైసీపీ పార్టీ. ఈరోజు మా నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేశారని, ఇది ఒక ప్రజా విప్లవం అనేది గ్రామీణ ప్రాంతం నుండి పట్టణ ప్రాంతం వరకు మనం గడిచిన 53 రోజులుగా మనం చూసాం. ఎక్కడ కూడా నిరాహార దీక్షలు, ధర్నాలు, ఎంతోమంది ప్రజలు సహకరించి ఇది అక్రమం అరెస్ట్ అని చెప్పేసి ప్రజలందరూ గొంతుతో వాళ్ళ యొక్క ప్రపంచం మొత్తం మీద వాళ్ళ గొంతు వినిపించారు. అది మనం పత్రికల్లో చూసాం, టీవీల్లో చూసాం, ఎక్కడ కూడా స్పందించారు. దీనికి కారణం ఆయన తాలూకా క్రేజు. ఆయన గతంలో ఈ జిల్లాకి ప్రాజెక్టుల సందర్శన కోసం వచ్చారు. అక్కడ పాలకొండ నుంచి పాలవలస మీదుగా మనకి హిరమండలో గొట్టా బ్యారేజ్ చూడడానికి వస్తే ఆ రోజు జనం నీరజన పట్టారు. ఎక్కడ చూసినా జన ప్రవాహం, ఎక్కడ చూసినా కుత్తూరు వరకు బహిరంగ సభలో ఓక పోస్తే ఓక రాలని పరిస్థితి ఆ రోజు చూశారు. టీడీపీ కంచుకోటగా చెప్పుకున్న ఉత్తరాంధ్ర జిల్లాలో ఈరోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత బెయిల్ వస్తుందా రాదో అన్నటువంటి అప్రతత భావం ఉన్నటువంటి నేపథ్యంలో చాలామంది అకాల మరణం చెందారు. మరోవైపు 53 రోజులు జైల్లో ఉన్నారు. ఇంకా బెయిల్ పిటిషన్ కూడాను రిజర్వ్ అంటే ఏదైతే జడ్జిమెంట్ రిజర్వ్, ఇవన్నీ ఘటనలు అందరినీ కూడా బాధించాయి. ఈ నేపథ్యంలో తన భర్తకు జరిగిన అన్యాయాన్ని నిజం గెలవాలన్న నినాదం అర్ధాంతంగా బస్సు యాత్ర నిలిచిపోవాల్సిన పరిస్థితి ఉన్న ఈ తరుణంలో వైసీపీ నేతలు ఇంకా ఈ యాత్ర మరి కొనసాగదు అన్నటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా? ఏమీ లేదండి. ఈరోజు నిజం గెలవాలనే భువనేశ్వరి దేవి గారు చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టులో ఉన్నప్పుడు ఆవిడ ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం చేపట్టి చిత్తూరు నుండి ప్రారంభించి విజయనగరం వరకు వచ్చారు. ఆ రోజు ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే ట్రైన్ యాక్సిడెంట్ బాధితులు కూడా పరామర్శించారు. తర్వాత ఆయనకు బెయిల్ రావడం అర్ధాంతంగా ఈ ప్రోగ్రాం ఆగడం జరిగింది. అయినా వాళ్ళు మర్చిపోకుండా మళ్ళా మనం ఉన్న జిల్లాలను కవర్ చేయాలా, ఉన్న ప్రాంతాల్లో ఉన్న చనిపోయిన వాళ్ళని మనం కవర్ చేయాలా, వాళ్ళకు ఓదార్చాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిన్న ప్రారంభించి విజయనగరం జిల్లా నుంచి ఈరోజు మన జిల్లా శ్రీకాకుళం జిల్లా పాలకొండ నుంచి కూడా ఈరోజు మన ఆమదాలవలస నియోజకవర్గంలో ముఖ్యంగా మా తోటవాడ మా పంచాయతీలో ఒక సీనియర్ తెలుగుదేశం సభ్యులు గేదెల సాంబమూర్తి అని, నేను సర్పంచ్గా ఉన్నప్పుడు 2 టర్ములు కూడా ఆయన మెంబర్గా చేసి అలాంటి సీనియర్ వ్యక్తి మొన్న నేను ఒక కార్యక్రమం పెట్టాను, భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాం ఆ విలేజ్లో పెడితే ఆయన నా పక్కనే ఉండి ఆ కార్యక్రమం గురించి ఎంతో సంతోషించాడు. ఇది చాలా మంచి కార్యక్రమం. అలాంటి వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ అనే బాధతో ఆయన కుమిలి గుండెపోటుతో చనిపోవడం జరిగింది. అలాంటి వ్యక్తి చనిపోయాడంటే అది తెలుగుదేశం తాలూకా నిదర్శనం అని చెప్పి ఆ చంద్రబాబు నాయుడు తాలూకా అభిమానం, వారి మీద ఉండే పార్టీ అభిమానం మీద ఆయన చనిపోయాడు, కానీ ఇంకో వేరేగా చనిపోలేదు. ఈరోజు భువనేశ్వరి మేడం గారు నిజం గెలవాలనే కార్యక్రమంలో ఇలాంటి మారుమూల ప్రాంతంలో వచ్చి అట్లాంటి వాళ్ళని పరామర్శ చేయడం అనేది ఇది చాలా హర్షించదగ్గ విషయం అని చెప్పి ఈ సందర్భంలో మీకు మనం చేస్తాం. బై బార్న్ కాంగ్రెస్ బీజాలు మీ కుటుంబాలు అనుకున్నాయి. ఈరోజు షర్మిల ఆంధ్రప్రదేశ్లో ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చేందుకు ఆమె సంసిద్ధం అవుతుంది. సో ఈ తరుణంలో వారంతా కూడాను చాలామంది వైసీపీ నేతలు కావచ్చు, కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులందరూ కూడాను ఆమెతో పాటు నడిచి భవిష్యత్తులో కాంగ్రెస్ని మళ్ళీ జీవం పోసేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నం ఏ విధంగా తీసుకొచ్చు ఆంధ్రప్రదేశ్లో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో ఆగమనం? జగన్ గారి నిరంకుశ పరిపాలన వల్ల ఆయన కుటుంబం కూడా విచ్చలవిలిగా చెదిరిపోయింది. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఆయన సమీప వాళ్ళ చిన్నాన్నగారిని ఈరోజు హత్య చేయబడ్డాడంటే అదొక పక్క నడుస్తుంది. ఆవిడ తల్లిగారు
ఈ ఎవరైతే చెల్లి గారు ఆ రోజు పాదయాత్ర కూడా ఆయన తరపున చేశారు ఈ జిల్లాల్లో. అట్లాంటి వ్యక్తులు కూడా ఆయన పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత సొంత అక్కచెల్లెలు కానీ సొంత చెల్లిని కానీ చూసుకోకుండా చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఆవిడ వేరే దారిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరింది, కానీ ఇంకో రకమైన విధానం కాదు. చేరికతో పాటు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బ్రతికించేందుకు ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాలని పగ్గాలు చేపట్టి సిద్ధం అవుతుంది. ఈ తరుణంలో కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులు అంటే శ్రీకాకుళం జిల్లాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, విభజన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ విభజించిందని ఒక అక్కసే తప్ప ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రజలకి ఏమాత్రం కోపం లేదు. తెలంగాణ ఇచ్చినటువంటి ఆ రాష్ట్రంలో దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్కి ఈరోజు పట్టం కట్టారు. అర్ధాంతరంగా అంటే విభజన హామీలు కానీ లేకపోతే ప్రత్యేక హోదా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ మీద కోపం ఉంది. ఈ కోపం ఉన్న తరుణంలో షర్మిల ప్రత్యక్ష రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో రావడాన్ని ఏ విధంగా మనం స్వాగతం? షర్మిల రావచ్చు, కాంగ్రెస్లో జాయిన్ అవ్వచ్చు, దానికి మా అభ్యంతరం ఏమి ఉండదు. ఈ రాష్ట్రం వైఎస్ జగన్ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని శాఖల్ని నిర్వీర్యం చేశారు. ప్రజల్లో కూడా ఏ విధమైన ప్రజలకి ఉపాధి కానీ అలాగే రైతులకు కానీ మరి అందరూ రోడ్డెక్కే పరిస్థితి నాడు గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో ఉంది. ఈరోజు రాష్ట్రం కాపాడుకోవాలంటే ఒక అనుభవమైన వ్యక్తి ఉండాలి, అది ముఖ్యం. ఒక చంద్రబాబు నాయుడు లాంటి వాడు ఈ రాష్ట్రానికి అవసరం. రేపు భవిష్యత్ తరాలకి ఆయన ఒక విజన్ లాంటి వ్యక్తి. ఆ విజన్కి వచ్చినటువంటి కష్టాన్ని పరిణామాలు తీసుకున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగంగా ఆయన బాధను పరిగణనలు తీసుకుని ఆయనకు బాసటగా నిలిచి ఈరోజు 2024లో జనసేన టీడీపీ కలిసి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం స్థాపించాలనే ఉద్దేశంతో ఆయన స్వచ్ఛందంగా రావడం. ఈ తరుణంలో షర్మిల కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యక్ష రాజకీయాల్లో రావడం అనుకున్నటువంటి మీ గోల్ అచీవ్ అవ్వడానికి దోహదపడుతుందా? అనేక రకాల్లో ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, ఏ వర్గాలు ఆ ముఖ్యమంత్రి అయితే అభివృద్ధి చెందుతాయి, అలాగే ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ఈరోజు రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రం ఏదుందంటే ఒక ఆంధ్రప్రదేశే మనకు కనబడుతుంది ఈ దేశంలో. ఇట్లాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి ఒక విజన్ నాయకుడు రావాలి. ఈరోజు 37,000 ఎకరాలు ఆ రోజు చంద్రబాబు నాయుడు సేకరిస్తే ఈరోజు రాజధాని లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఉండదని చెప్పి సందర్భంలో మీకు మనం చేస్తాం. 24లో షర్మిల రాక జనసేన పొత్తు ఈ రెండును టీడీపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వస్తుంది అన్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. డ్యామ్ డెఫినెట్. ఈరోజు రాష్ట్రంలో 175 సీట్లకి 160 సీట్లు తెలుగుదేశం దాని మిత్రపక్షమైన జనసేన గెలుచుకోబోతుందని చెప్పి ఈ సందర్భంలో మీకు మనవి చేస్తున్నాం. చూస్తే కనుక ఎవరైతే చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ వీళ్ళంతా కూడాను అయితే బలవన్మరణం చెందారో ఆ కుటుంబాన్ని పరామర్శకు వచ్చినటువంటి తరుణంలో వైసీపీ నేతలు మాత్రం ఈ నిజం గెలవాలనే యాత్ర అర్ధాంతంగా నిలిచిపోయిన దాన్ని మాత్రం అపవాదుగా ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు విశ్వప్రసాద్. మరోవైపు ప్రత్యక్ష రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చేపట్టినటువంటి షర్మిల కనుక ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇప్పటికే జనసేనతో పొత్తున్న టీడీపీ మాత్రం ఈ రాక మాకు ఎంతగానో దోహదపడుతున్నటువంటి ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మాజీ ఎమ్మెల్సీ విశ్వప్రసాద్. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.